నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము తాటి ముంజల గురించి తెలుసుకుందాం. ఈ తాటి ముంజలు డయాబెటీస్ తీసుకోవచ్చా లేదా అనేది అంశం పైన మనం చర్చిస్తాము. సో ముఖ్యంగా ఈ మండే ఎండల్లో తాటి ముంజలు అనేవి మనకు ఒక వరం లాంటి పండని చెప్పొచ్చు. తాటి ముంజల్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది 95% కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో చాలా తక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి. అంటే మనము 100 గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే గనక సుమారు 48 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తుంది. అలాగే వీటిలో కొంత మేరకు ప్రోటీన్ అండ్ చాలా తక్కువ మోతాదులో ఫ్యాట్ లభిస్తుంది. వీటిలో మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయన్నమాట. సో వీటిలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ అనేది లో అని చెప్పొచ్చు. అందుకే ఇది డయాబెటిక్స్ సేఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో వీటిని ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు? సో సుమారుగా 100 నుంచి 150 గ్రాముల తాటి ముంజలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో వీటితో మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? సో వీటిని సూపర్ కూలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఉండే పాలిఫినాలిక్ కాంపౌండ్స్ మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇందులో ఉండే మాయిశ్చర్ కంటెంట్ మనని డీహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. సో మనకి కడుపులో ఏమైనా అల్సర్స్ ఉన్నా కూడా ఈ తాటి ముంజలు వాటిని క్లీన్ చేస్తాయి అన్నమాట. వాటిని మానడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే వీటిని మనకి ఎవరికైతే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళ హైపర్ యాసిడిటీ తగ్గించడానికి కూడా తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే మలబద్ధకంతో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ తాటి ముంజలు అనేది ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే మనకి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి వడదెబ్బ రావచ్చు. వడదెబ్బ వచ్చినప్పుడు మనకి చాలా వాంతులు, కొంతమందిలో విరోచనాలు కనబడుతూ ఉంటాయి. సో వీటిలో మన శరీరంలో నుండి ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు ఈ తాటి ముంజలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ పొటాషియం, మనకి మంచి రెప్లెనిషింగ్ ఏజెంట్ లాగా లభిస్తుంది అనమాట. అలాగే మనకి ఎండలో తిరిగినప్పుడు బాగా చెమటకాయలు రావడం చూస్తూ ఉంటాం. సో ఈ తాటి ముంజల్ని మనము గుజ్జులాగా చేసి చెమటకాయల పైన అప్లై చేస్తే కనుక మనకి చెమటకాయలు తగ్గిపోతాయి. సో ఇలా మన చర్మానికి కానీ మన కాస్మెటిక్ రీజన్స్కి కూడా ఫేస్ ప్యాక్ లాగా కూడా తాటి ముంజలు యూజ్ చేసుకోవచ్చు. సో డయాబెటిక్స్ వాళ్ళకి ఇది వెరీ వెరీ లో క్యాలరీ ఫుడ్. అలాగే మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం లభిస్తుంది. ఇది కూడా కార్డియాక్ ఆర్ మన హార్ట్ హెల్త్కి, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయడానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో చాలా తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ 1 మిల్లీగ్రామ్స్ సోడియం ఉంటుంది, విచ్ ఇస్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అందుకే ఇది హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో అలాగే ఎవరైతే వెయిట్ రిడక్షన్లో ఉంటారో, బరువు తగ్గించుకోవాలనే వాళ్ళకు కూడా తాటి ముంజలు ఒక 100 to 150 గ్రామ్స్ని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ స్నాక్ రూపంలో కానీ తీసుకుంటే వాళ్ళకి సెషైటీ, పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. కావలసిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. అలాగే మనకి ఇండైజెషన్ అలా ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సో వీటిని చూస్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని లేతగా, సాఫ్ట్గా ఉన్నవి తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఇవి కనుక చాలా ముదిరినప్పుడు మనకి తింటే కనుక కొంచెం పొట్టలో నొప్పి అని అనిపించవచ్చు. సో డయాబెటిక్స్ సేఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా ఇవి చక్కగా తీసుకోవచ్చు, బట్ మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు చక్కగా ఎంత మోతాదులో అయినా తీసుకోవచ్చు. ఇది సీజనల్గా వచ్చినప్పుడు మనం తీసుకుంటే కనుక రకరకాల వైటమిన్స్, మినరల్స్ మన బాడీలో స్టోర్ అవుతాయి. అలాగే వీటిని మనము ఎన్నో వేరియేషన్స్లో తీసుకోవచ్చు. బట్ వీటికి పంచదార వేయడం కానీ తేనె కలపడంతో మనం క్యాలరీఫిక్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తాం. కాబట్టి మిగతా రకాల ప్రిపరేషన్స్ని యూజ్ చేయకుండా యాజ్ సచ్ పీల్తో తీసుకుంటే మనకు మంచి ఫైబర్ లభిస్తుంది. లేకపోతే పీల్ చేసి తీసుకున్నా కూడా ఎంతో శ్రేష్టం అవుతుందన్నమాట. సో వీళ్ళకి ఎన్నో రకాల మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్కి ఇది ఒక సేఫ్ అండ్ హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు.